దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట ఇలా రాయబడుతూ ఉంది. 18 నుంచి కూడా చదువుతున్నాను. ఉదయం ముందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగా అని చెప్పను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి ప్రయాణం వెళ్తూ ఉండగా ఉదయకాలం ముందు మరలా ఆ పట్టణానికి వెళ్ళాడట. వెళ్తుంటే ప్రభుల వరకు ఆకలి వేసింది అని మనం చూస్తాం. అక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభుల వారు దగ్గరికి వెళ్ళగా ఒక చెట్టు ఉంది, అది అంజూరపు చెట్టు. చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆకులు ఉన్నాయి, పచ్చగా ఉంది, బలంగా ఉంది, కానీ ఫలాలు లేవు. అది రోడ్డు ప్రక్కన ఉంది. చూసి ప్రభుల వారు ఇంకెప్పుడు కాపు కాయు అని చెప్పి ఎప్పుడైతే ప్రభు అన్నారో ఆ చెట్టు ఎండిపోయింది. అక్కడున్న శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఈ చెట్టుని మన ఆత్మీయ జీవితానికి పోలుస్తూ మనం ఆలోచన చేస్తే మన కుటుంబం కావచ్చు, వ్యక్తిగతంగా మనం కావచ్చు, మన జీవితాల్లో ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండాలంటే మనం ఏమి చేయాలో పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మాటలు మన కొరకు దేవుడు సిద్ధపరిచారు. చెట్టు మానవునికి సాదృశ్యంగా ఉంది. ఒక మనిషి, ఒక కుటుంబం ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల నుంచి ఆత్మీయ జీవితంలో మేలు పొందటానికి, ఆశీర్వదించబడటానికి అనేకమైన లేఖన గ్రంథాలు మనం లేఖనాల్లో చూస్తాం. చెట్టు దృఢముగా, బలముగా, పచ్చగా, కాయలు, ఆకులతో ఉండాలి అంటే అది నీటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ చెట్టు చూడగలుగుతాం. అలా అయితే మానవుని జీవితంలో వాక్యం అనేటువంటి నీటి దగ్గర మనం ఉండాలి. కీర్తనకారుడు ఇలా రాస్తాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు. వాడు ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అలా అయితే మనము కూడా మన జీవితంలో వాక్యానికి దగ్గరగా బ్రతకాలి, వాక్యానికి దగ్గరగా జీవించాలి. ఎవరైతే వాక్యపు లోతుల్లోనికి వెళ్తారో వారి జీవితాలు ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకని వాక్యము లేని వారు ఎందరో ఉన్నారు. చూడటానికేమో అందంగా ఉంటారు, కానీ వారిలో వాక్యం లేదు, వాక్య జీవితం లేదు, వాక్యానికి లోబడరు, వాక్యానికి దగ్గరగా బ్రతకరు. అలా అయితే ప్రభు వారిని దగ్గరకు వచ్చి చూచినప్పుడు వారిలో ఫలాలు కనబడవు అంటున్నాను. అందుకని వాక్యం వింటున్న వారులారా, వాక్యానికి దగ్గరగా బ్రతుకుతున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి భిన్నంగా జీవిస్తున్నావా? వాక్యానికి లోబడకపోతే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకని వాక్యమునకు మనము లోబడుతూ బ్రతకాలి, వాక్యానికి విధేయత చూపాలి, వాక్యానుసారంగా జీవించాలంటున్నా. పరిశుద్ధ గ్రంథంలో, యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో, యోబు గ్రంథము 14వ అధ్యాయంలో 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 7వ వచనం కూడా చదువుతున్నాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము గలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొత్తం మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగురించను. ఒక మొద్దు ఎండిపోయింది, బురదలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎండిపోయినటువంటి మొద్దులో నుంచి చిగురు రాదు. బైబిల్ చెప్తుంది, నీటి వాసన తగిలితే ఆ మొద్దు మరలా ప్రాణం పోసుకుంటుంది. అలాగే కొంతమంది వ్యక్తులు పాడైపోయిన జీవితం, పతనమైన జీవితం, కుటుంబాల్లో దీవెన లేదు, సంతోషం లేదు, ఆశీర్వాదం లేదు అని ఒకవేళ బాధపడుతుంటే, వేదన చెందుతుంటే ప్రభు చెప్తున్నాడు,
అలాంటి వారికి వాక్యానికి దగ్గరగా గనుక బ్రతకగలిగితే మరలా ఎండిపోయిన జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలుగుతాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని ప్రభు మాత్రమే బాగు చేయగలిగిన వాడు, ప్రభు మాత్రమే సహాయం చేయగలిగిన వాడు. దేవుడు మాత్రమే ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా చిగుర్చే గుణాన్ని, చిగుర్చే జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. అలా అయితే ఎన్ని మార్లు వాక్యానికి దూరంగా జీవించావు, ఎన్ని మార్లు వాక్యం లేకుండా బ్రతుకుతూ వచ్చావు. బైబిల్ సెలవిస్తుంది, వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకొరకై వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను ప్రభు మనకు రాస్తారు. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయములో ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మాట. 17:8 వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఎంత అద్భుతం అండి! ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, వాడు నీటి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల ఓరన దాని వేళ్ళు తంతై, వెట్ట కలిగిన దానికి భయపడదు, ఆకు పచ్చగా ఉంటది, వర్షము లేని సంవత్సరాన చింతనందదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, వాక్యములోని జీవితం ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా ముందుకు నడిపించగలుగుతాడు. ఒకవేళ ఆ చెట్టు వర్షం లేకపోయినా పచ్చగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ చెట్టు నీటి దగ్గర ఉంది. వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యముతో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నాను. వాక్యం వింటున్న వారలారా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, మేలైన కార్యాన్ని నువ్వు పొందాలన్నా వాక్యమునకు దగ్గరగా మన జీవితాలు ఉండాలి. అన్నాడు యేసు ప్రభు కాలంలో వాక్యానికి ప్రాధాన్యత లేదు, వాక్యానికి దగ్గరగా జీవించేవారు కాదు. అందుకే ప్రభు అంటాడు, మీరు అబ్రహాము పిల్లలైతే దేవుని వాక్యము మీలో లేదు, మీరు వాక్యానికి లోబట్టలేదు అనేటువంటి మాట ప్రభు చెప్తున్నాడు. ఎదుగో ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు మనతో, వాక్యానికి లోబడితే నీ జీవితం దీవెనకరంగా ఉంటూ ఉంది. రెండో మాట మనం ధ్యానం చేస్తాం. యోహాను రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయములో, యోహాను సువార్తలో 15వ అధ్యాయములో ఒక చక్కటి మాటలు లేఖనాల్లోంచి మనం చూస్తాం. 15వ అధ్యాయము 4-5 వచనాలు. నా యందు నిలిచుండండి, మీ యందు నేను నిలిచి ఉందను. తీగ ద్రాక్షవలలో నిలుచుంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరు ఫలించరు. చాలు. ఇక్కడ రాయబడుతున్న మాట, మనము దేవునితో ఫలించాలి అంటే మనము దేవునితో సహవాసం, లేకపోతే అంటగట్టబడినటువంటి జీవితం మనకు ఉండాలి. మనం గమనిస్తే చెట్టుకి మనం ఆలోచన చేస్తే చెట్టుకి కాండం ఎలా అంటగట్టబడి ఉంటుందో, కలిసి ఉంటుందో, మన జీవితం కూడా అలాగ ఉండాలి. దేవునితో మనం ఎప్పుడైతే సహవాసాన్ని కలిగి ఉంటామో మనం ఫలిస్తాం. దేవునితో సహవాసం లేకుండా, లోక సంబంధమైన సహవాసం, లోకముతో నీ జీవితం, లోకముతో నీ ఆలోచన విధానం, లోకముతో నీ సంబంధం, లేకపోతే లోకముతో సహవాసం కలిగి నువ్వు ఉంటే నువ్వు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. అందుకని ప్రభుతో నీ సహవాసం ఉండాలి అంటున్నాను ప్రభు పేరట. ప్రభుతో నీ సహవాసాన్ని నువ్వు గడపాలి. అలా లేనట్లయితే నువ్వు ఆశీర్వదించబడలేవు. మరొక మాట యోహాను సువార్త 13వ అధ్యాయములో ఒక మాట నేను మీకు చూపిస్తాను. 13వ అధ్యాయము యోహాను సువార్త 13:30 వచనాన్ని మనం చదువుతాం. బైబిల్ ఇలా చెప్తుంది, వాడు ఆ మొక్క ముంచుకుని వెంటనే బయటికి వెళ్ళి, అప్పుడు అది రాత్రి వేళ. ఇస్కరియోతు యూదాను గురించినటువంటి విషయాలను ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు, కానీ దేవునితో సహవాసం లేదు, దేవునితో సహవాసం కలిగిన వాడు కాదు. వాక్యం వింటున్న వారులారా, నువ్వు దీవించబడలేకపోవటానికి, నువ్వు ఆశీర్వదించబడలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం లేదు అంటున్నాను. నువ్వెవరైతే సహవాసం కలిగి ఉంటారో, ప్రభుతో అంతగట్టిబడి ఉంటావో, ప్రభుతో ఉంటావో, నువ్వు అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నువ్వు ఏడుండాలంటే వాక్యం దగ్గర ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని ప్రభు నామలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. మూడో విషయాన్ని చెప్తాను. ఒక చెట్టు ఫలించాలంటే వ్యర్థమైన వాటన్నిటిని తీసివేయాలి.
ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే మనలో ఉన్న వ్యర్థతంతా తీసివేయాలి, వ్యర్థమైనవన్నీ తీసివేయాలి. వ్యర్థమైనది తీయకపోతే మన జీవితాల్లో దీవించబడలేం, ఆశీర్వదించబడలేమని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. వాక్యం వింటున్న వారులారా, మనకు తెలుసు మార్కు రాసిన సువార్తలో 7వ అధ్యాయంలో 21 వచనాన్ని మనం చూస్తాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 మనం చూస్తాం. ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. 20 నుంచి కూడా నేను చదువుతున్నాను. మనుషులు లోపల నుండి బయటికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, చారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికార మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మనిషి జీవితంలో అపవిత్రత ఎప్పుడైతే తీసివేస్తామో, అపవిత్రత మనలో నుంచి లేకుండా మనం బ్రతుకుతామో, వ్యర్థమైనటువంటి పాప జీవితాన్ని విడిచిపెట్టుకుంటామో, అప్పుడు మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు ముందుకు తీసుకుని వెళ్తాడు. ఎవరైతే అలా బ్రతుకుతారో, జీవిస్తారో, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభువుని ఎరిగావు కానీ ఇంకా పాపంలో జీవిస్తున్నావా, ఇంకా వ్యర్థమైన దాంతో బ్రతుకుతున్నావా? అలా అయితే నువ్వు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. లోక సంబంధమైన జీవితంలో నుండి దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను ప్రభు చూసినప్పుడు నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం ఎలా ఉండాలంటే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. వాక్యం వింటున్న వారులారా, ఒకవేళ నీ జీవితంలో అలాంటిది లేనట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చెట్టు వలె ఫలించాలి అంటే నీ ఆత్మీయ జీవితాల్లో వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే నీ ఆత్మీయ జీవితం దీవించబడింది, అభివృద్ధి పొందుద్ది. నీ కుటుంబాన్ని కూడా దేవుడు కడతాడు, బాగు చేస్తాడు. నీ అవసరాలన్నీ తీర్చి నీ కుటుంబంలో నిన్ను ముందుకు నడిపిస్తాడు. అలాంటి గొప్ప తీర్మానం నువ్వు చేయగలిగితే దేవుడు ఈ రోజే నీ కుటుంబాన్ని దర్శించాలనుకుంటున్నాడు. ఈ రోజే నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసి మరలి నూతనంగా నేను ఆత్మీయ జీవితంలో కట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. వాక్యం వీక్షిస్తున్నటువంటి నీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడుతుండగా ఒక చక్కటి తీర్మానం చేత ముందుకు నడిపించబడదామా? దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటల కొరకై వందనాలు ప్రభా. ఇదిగో ఈ వాక్యాన్ని అందరూ ఆలకిస్తూ వచ్చారో, ఈ వాక్యాన్ని అందరూ నాయన ఆలకిస్తూ ఉన్నారో, వీక్షిస్తూ ఉన్నారో, వారి జీవితాల్లో నూతన కార్యాలను మీరు ప్రారంభించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు కూడా ప్రభా ఇదిగో నాయన వారి ఆత్మీయ జీవితంలో వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, వారి కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాంటి అద్భుతమైన కృప మీరు దయచేయండి. ప్రతి చీకటి కార్యాలు యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవుడానికి వందన. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి కుటుంబాలను బాగు చేయండి, బిడ్డలను దీవించండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, సమస్త విషయాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీకు వందన. మీ బలమైన సన్నిధి కాపుదల దయచేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.